టీం అనేది నయం టీం అనేది అలాగే ఉంది. స్వయంగా అచ్చెన్నాయుడే తప్పించాడు. డబ్బులు ఫైనాన్షియల్ రూపంగా పెట్టారనేది వాస్తవాలు. దాంట్లో ఉన్నది ముగ్గురు, కొత్తగా ఒక నాలుగో వ్యక్తి తయారయ్యాడు. ఇప్పుడు బయట పెట్టడానికి రీజన్ అంటే అప్పుడు పెట్టినా కూడా ఎవరు వేసే ఛానల్స్ వాళ్ళు వేసే అంత ధైర్యం లేదు. ఆ డబ్బు ఆయనకి ఇవ్వకపోయేటప్పటికి ఆయనకున్న లింకుల ప్రకారం నయం దగ్గరికి ఈరోజు ముఖ్యంగా మాట్లాడుతున్న విషయం, సినిమా ఇండస్ట్రీ కోసం చాలా నయం కోసం కథనాలు వస్తూ ఉన్నాయి. ఆ కథనాల్లో సినిమా ఫీల్డ్లో కొంతమంది డబ్బులు ఆయన బెదిరించి డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి చెప్తున్నారు. బెదిరించి డబ్బులు తీసుకున్నారనేది అవాస్తవాలు. డబ్బులు ఫైనాన్షియల్ రూపంగా పెట్టారనేది వాస్తవాలు. దాంట్లో ఉన్నది ముగ్గురు. ఎప్పుడు చేసినా కూడా ఆ ముగ్గురే ఉంటారు తప్ప, ఆ ముగ్గురు నలుగురే ఉంటారు తప్ప సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయరు. దాంట్లో ఒకటి సి కళ్యాణ్, ఒకడు అశోక్ కుమార్, ఒకడు బొరగా శివరామకృష్ణ. వాళ్ళే ఈ ల్యాండ్లలో వాటిల్లో ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం, తీసుకురావడం, తీసుకొచ్చి చేయడం. వాళ్ళతోనే అది ఒక సూర్య అవ్వచ్చు, ఇంకోలు అవ్వచ్చు. వాళ్ళ లింకులు తప్ప ఇంకొకరితో ఉండవు. కానీ బండ్ల గణేష్ అని కొత్తగా ఒక నాలుగో వ్యక్తి తయారయ్యాడు. అంటే సచిన్ జోషి అన్న ఆయన దగ్గర డబ్బు తెచ్చుకున్నాడు. ఆ డబ్బు ఆయనకి ఇవ్వకపోయేటప్పటికి ఆయనకున్న లింకుల ప్రకారం నయం దగ్గరికి వెళ్ళి నయం నుంచి డబ్బులు వసూలు చేసే పరిస్థితుల్లో వసూలు చేశాడే తప్ప ఇదేదో ఈయనేదో దానం చేసి డబ్బులు ఇవ్వలేదు. సినిమా ఫీల్డ్లో లింకులు పెట్టుకోవడానికి చాలామంది ఫైనాన్షియల్ ఇవ్వడానికి ఇలాంటి నయం ఈ నయం కాబట్టి ఇంకో నయం పుడతాడు, ఇంకొకరు పుడతారు. టీం అనేది నయం టీం అనేది అలాగే ఉంది. కానీ పోలీసులు స్ట్రిక్ట్గా విచారణ జరిపించి సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ మీద ఇప్పటికైనా ఎండ్ ఆఫ్ ది డే చేస్తారనేది నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఇప్పుడు మన అరవింద్ గారు ఉన్నారు, అని ప్యూర్ వైట్ వ్యాపారం చేయండి, చెక్కులతో చేయండి అంటాడు. మరి అలాగే అందరూ చెక్కులతో చేస్తే సరిపోతుంది. నేనున్నాను, నాదంతా మొత్తం టోటల్గా నేను ఐటీఆర్లో మొత్తం నా ప్రాపర్టీ ఏమున్నాయి పెట్టాను, ఉన్నది చూశాను. నేను అడ్డదిడ్డంగా సంపాదించలేదు, అడ్డదిడ్డంగా లేను. రెండోది మాట్లాడితే చాలామంది మీరు కళ్యాణ్ మీద అలిగేషన్ చేశారు ఇంతకు ముందు కదా, మరి కళ్యాణ్ మీద అలిగేషన్ చేసిన తర్వాత అన్నారు క్లీన్ చీట్ వచ్చిందా చెప్పమనండి. సిబిసిఐడిలో కళ్యాణ్ మీద క్లీన్ చీట్ వచ్చింది, చాలా పర్ఫెక్టు. ఆయన మీద అభియోగాలని తప్పు అంటే ఓకే. నేను భాను మీద అలిగేషన్ చేయలేదు, కళ్యాణ్ మీద నేను అలిగేషన్ చేస్తే భాను మీద నన్ను ఇరికిచ్చి భాను దాని మీద పోలీసు వాళ్ళు నన్ను మళ్ళీ ఇంకొక కేసు పెట్టి దాని మీద రాంగ్ ట్రాక్ పట్టించారు తప్ప భానుకి నాకు ఆ సంబంధాలు, కళ్యాణ్కి ఇండస్ట్రీతో ఉన్న సంబంధాల మీద నేను ఎంక్వైరీ చేయమని చెబితే దాన్ని భానుని కలిపారు. దాని విషయంలో నేను మళ్ళీ కోర్టుకి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణ ఇచ్చి అది కరెక్ట్ కాదు, నేను కళ్యాణ్ మీద కంప్లైంట్ ఇచ్చాను, నీకు కంప్లైంట్ కాపీ కూడా నా దగ్గర ఉంది, ఇదిగో ప్రూఫ్స్ అని ఇచ్చాం. ఆ ప్రూఫ్స్ నిజమయ్యాయి, ఆ వాస్తవాలు అయ్యాయి. సిబిసిఐడి రిపోర్ట్లో మొత్తం టోటల్గా అంతా పర్ఫెక్ట్ అయింది. కనుక అది నా అబద్ధం స్టేట్మెంటో లేకపోతే ఇంకొకటో 2.5 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీకి కాదు మొత్తం టోటల్గా ఛానళ్ళకు కూడా దూరంగానే ఉన్నా. ఎందుకున్నానంటే చాలామంది మిత్రులు అందరూ కూడా నన్ను లైవ్కి రమ్మని కానీ లేకపోతే ఏదైనా మాతో టోటల్గా ఏదైనా మాట్లాడమని కానీ అడిగినా కూడా నేను రాకుండా ఎందుకు ఉంటాను. కారణం ఏంటంటే దానివల్ల నాకు చాలా నష్టం జరిగింది. ఆ నష్టం ఏంటంటే నేను అన్నింటికి డైరెక్ట్గా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్న వల్ల నష్టం జరుగుతుంది. ఇప్పుడు కూడా రావడానికి కారణం ఏంటంటే నేను ఒక ఆర్థిక లావాదేవీలు జరిగాయి, ఒక ఆర్థిక లావాదేవీలు నేను ఇవ్వాల్సిన విషయం ఉంది వాస్తవమే. దాన్ని ఈ విధంగా నా దగ్గర నుంచి వాళ్ళు వసూలు చేసుకునే సమయంలో కొంచెం అది నేను కిడ్నాప్ చేద్దాం అనుకునే ఆటోమేటిక్గా జరిగింది. అది అదృష్టం దేవుడు యేసుప్రభు దేవాల ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు టీఆర్ఎస్ ఆయన కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ వల్ల నేను బయటపడి నేను జాగ్రత్త పడవలసి వచ్చింది. అలాగే తర్వాత నా ప్రాపర్టీ ఆ రోజు నేను ఇచ్చుంటే ఈరోజు నా ప్రాపర్టీ కూడా పోయేది. ఆ లావాదేవీలు అనేది ప్రతి వాళ్ళకి ఉంటాయి, ఇవ్వాల్సింది ఉంటాయి, నాకు ఇవ్వాల్సింది తీసుకోవాల్సింది ఉంటాయి. అవన్నీ కూడా మరి ఆ విషయంలోనే ఆయన డైరెక్ట్గా రాలేదు. చాలామంది పేర్లు కూడా గుర్తురావు, ఒక్కొక్క టైప్లో నువ్వు బాగా చెప్పాడు అవి చెప్పాడు అని అన్నారు కదా, అవన్నీ కామన్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే నరసన్నపేటలో నా థియేటర్ నడి రోడ్డు మీద తోసేటప్పుడు మరి అది ఒక సీఏ కానీ ఎస్ఏ కానీ అక్కడ డిఎస్పీ కానీ మరి ఇవన్నీ కూడా డైరెక్ట్ 3 థియేటర్లు వచ్చి మా నయం మనిషికి అక్కడ థియేటర్లు ఉన్నాయి. క్యాంటీన్లు అందరికీ తెలియని కోణం ఏంటంటే నయం అంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ దందా అనుకుంటున్నారు. కనబడిన డబ్బు క్యాంటీన్లు, కనబడిన కట్టడాలు ఈరోజు ప్రపంచంలో ఐనాక్స్లా కట్టేస్తున్నారు డబ్బు. ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు కడుతున్నారు, ఏంటి, ఆ ఎవరెవరివి అవన్నీ కోణాలు ఒక్కసారి స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటపడుతుంది.
డబ్బు గవర్నమెంట్కి వెళ్తే చాలామంది పేదల సొమ్ము ఈరోజు ఉపయోగపడుతుంది. అలాగే స్టిట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ చాలా సీరియస్గా చేస్తుంది. మేము కూడా ఆంధ్ర గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నోరు మీద పెట్టలేదు, ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు, వాళ్ళ మీద ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆ రోజు ఆయన టైంలోనే ఆయన ఇది అవ్వడం కానీ అన్నీ జరిగాయి కదా, మరి అది ఎందుకు అలా చేయట్లేదు. మరి అచ్చెన్నాయుడికి నేను చెప్పడం జరిగింది. అచ్చెన్నాయుడు మరి 10 కోట్ల రూపాయల చెక్కు గారబంద పోలీస్ స్టేషన్లో ఒక రాబరీ జరిగింది. ఆ 10 కోట్ల చెక్కులో కొంతమందిని స్వయంగా అచ్చెన్నాయుడే తప్పించాడు. ఇది వాస్తవాలా కావా అనేది షార్ట్షీట్లతో సైతం నా దగ్గర ఉన్నాయి. మరి అదంతా కూడా ఎంక్వైరీ చేయాలి. మరి అది కూడా కాల్ డేటాస్ కూడా మొత్తం ఎంక్వైరీ చేసి మొత్తం చూడాలి. ఎందుకంటే అవన్నీ కూడా నేను ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాను. ప్రతి విషయంలో కూడా మరి పొలిటికల్ లీడర్స్, పోలీసు వాళ్ళు నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళాను, ఏమి చేయలేను అన్నాడు. సిపి దగ్గరికి వెళ్ళాను, అంతకుముందు సిపి. మరి ఏసీపీ రామమూర్తి గారు ఏదో డబ్బులు ఇలాగ ఇప్పిస్తా అంటున్నారు. సార్ ఈ విధంగా కాదు, ఏదో ఉందా లేదని చెప్పాను. మేమేం చేయలేమమ్మా అని అన్నారు. కనుక మరి అన్నింటి మీద విచారణ జరిపించమని అడుగుతున్నాను అంతే. ఇప్పుడు బయట పెట్టడానికి రీజన్ అంటే అప్పుడు పెట్టినా కూడా ఎవరు ఛానల్స్ వాళ్ళు వేసే అంత ధైర్యం లేదు. పోలీస్ స్టేషన్లో కేసే తీసుకోకపోతే ఛానల్స్ వాళ్ళు ఎందుకు వేస్తారు. ఆ రోజు నాకు మళ్ళీ ఇంకో థ్రెడ్ ఉంటుంది కదా. ఇప్పుడు కూడా థ్రెడ్ ఉండదని నేను అన్నాను. కాకపోతే ఆ రోజు ఫాస్ట్గా 4 బుల్లెట్లు పడేవి, ఈరోజు 1 బుల్లెట్ పడుతుంది అనుకుంటున్నాను. అంత తేడా, అంతగాని ఇంకేం లేదు.